నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్యమైనటువంటి మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా త్వరలో జరగనున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఆయా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయనే చెప్పాలి. దానిలో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో భాగంగా ముందుకు వెళ్తున్నాయి. దానికి సంబంధించి ఒక ఐక్య కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంది. ఇటువంటి తరుణంలో రెండు పార్టీల ద్వారా ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలి అనే దాని మీద ఒక సస్పెన్స్ అనేదైతే కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించి తాజాగా నారా చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్ భేటీ కూడా జరిగింది. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దాని మీద మాత్రం ఒక రకమైనటువంటి క్లారిటీ వచ్చింది. ఎందుకనంటే మొదటి నుంచి జనసేనకు 30 సీట్లు ఇవ్వాలి, 40 సీట్లు ఇవ్వాలి, 45 ఇవ్వాలి అనేది బాగా వినిపిస్తుంది. ఇట్లాంటి తరుణంలో జనసేనకు 30 నుంచి 35 స్థానాల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తుందని ఒక వార్త అయితే బయటకు వచ్చింది. ఇలాంటి క్రమంలో సీట్ల సర్దుబాటు, దానికి సంబంధించి మొత్తం అంతా అంటే బుజ్జగింపులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇట్లాంటి క్రమంలో ఆ జాబితాను విడుదల చేసేందుకు కూడా కొంత గడువు తీసుకుంది రెండు పార్టీల అధినాయకత్వం. ఇట్లాంటి క్రమంలో జనసేనని పవన్ కళ్యాణ్ ఈసారి ఎక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు అనేది చాలా క్లిష్టంగా మారినటువంటి పరిస్థితి. అయితే దానికి సంబంధించి ఒక రకమైనటువంటి క్లారిటీ కంప్లీట్గా వచ్చింది. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఎక్కడ నుంచైతే జనసేనాని పోటీ చేశారో, అంటే 2 స్థానాలు గాజువాక, భీమవరం, విశాఖపట్నం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఆ 2 స్థానాల్లోనే మళ్ళీ పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు అనేది మనకి అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా అందినటువంటి సమాచారం. ముఖ్యంగా ఈసారి ఎలా అయినా సరే రెండు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. దానికి సంబంధించి అధికార పార్టీ మీద ఒక రకమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తుంది. అలాగే ఈ 4.5 ఏళ్ల కాలంలో జరిగినటువంటి పాలనాపరమైనటువంటి విధానాలపై ఫుల్ ప్లెడ్జ్డ్గా వారు ఏదైతే చేశారో, సంక్షేమ పథకాలకి ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు అయింది అనే విషయాల మీద కూడా జనసేన ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెబుతుంది. ఇట్లాంటి క్రమంలో ఎలా అయినా సరే మనం అధికారంలోకి రావాలి, దానికి సంబంధించి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మనం పబ్లిక్కి ఇవ్వాలి అనే దాని మీద కూడా కసరత్తు ప్రారంభించారు. ముఖ్యంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పేరుతో అంటే రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆయన లెటర్ హెడ్ మీద ఒక రకమైనటువంటి కొన్ని పేర్లు లేకపోతే నెంబర్ అనేది బయటకు వచ్చింది. 130 స్థానాల్లో 140 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుంది. కేవలం జనసేనకు 15 స్థానాలు మాత్రమే కేటాయించడం జరిగింది అని చెప్పి అదంతా ఫేక్ అని వారే మళ్ళీ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసినటువంటి సందర్భం. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పోటీ అంశంపై ఒక క్లారిటీ అయితే వచ్చింది. గాజువాక, భీమవరం. గతంలో కనుక చూస్తే గాజువాకకు సంబంధించి నాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మీద ఆయన దాదాపు 16,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. అదే భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ ఆయన కూడా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వ్యక్తి. ఆయన మీద 8,000 ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు. ఇట్లాంటి క్రమంలో అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు మారుతున్నటువంటి సమీకరణాలు కూడా వేరుగా ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో 2 చోట్ల గెలవాలి జనసేనాని. ఎందుకనంటే రాష్ట్రంలో ఒక పటిష్టమైనటువంటి పార్టీగా మనం ఎస్టాబ్లిష్ కావాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే గనక తెలుగుదేశం పార్టీ, జనసేనకు ఒక రకమైనటువంటి పాజిటివ్ వేవ్ అనేది రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో నెలకొన్నటువంటి అనిశ్చితి, గందరగోళ పరిస్థితులు, అయోమయ పరిస్థితులు, ఇలాంటి వాటి నేపథ్యంలో టీడీపీకి, జనసేనకు ఖచ్చితంగా ప్రజలు తీర్పును పాజిటివ్గా ఇస్తారు. రెండు పార్టీలు కలిసి ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు అనే ప్రచారం అయితే బాగా సాగుతుంది. ఇలాంటి క్రమంలో ముందుగా జనసేనాని ఇక్కడ నుంచి పోటీ చేస్తారు అనేది బయటకు వచ్చినటువంటి వార్త. అదే
గతంలో ఎక్కడి నుంచి పోటీ చేశారో అక్కడే ఇప్పుడు పోటీ చేయబోతున్నారు. ఇంకా మిగిలినవి 35 నుంచి 40 లేదా 30 నుంచి 40 మధ్యలో ఖచ్చితంగా జనసేన పోటీ చేసే ఛాన్స్ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే నారా లోకేష్తో 2 పర్యాయాలు భేటీ అయ్యారు. నారా చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు. కొంతమంది కీలకమైనటువంటి నేతలతో కూడా భేటీ జరిగింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఒక క్లియర్ కట్గా మనం డిసైడ్ అవ్వాలి, ఒక నిర్ణయానికి రావాలి, అనంతరం అది ప్రకటన ఉండాలి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశంగా పెట్టుకున్నారు. ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో 6 అంశాలతో విడుదల చేసింది. దానికి సంబంధించి కొంత మార్పులు చేర్పులు చేశారు. ఇక కామన్ మేనిఫెస్టో అనేది ఒకటి ప్రకటించాలి. దాని ద్వారా ప్రజల్లోకి మనం మరింతగా ముందుకు వెళ్ళాలి. దానికి సంబంధించి 2 పార్టీలు కలిసి ఒక రకమైనటువంటి వ్యూహంతో ముందుకు కదలబోతుంది అనేది ఇక్కడ క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరపున రా కదలిరా అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్తున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇట్లాంటి సందర్భంలో ఖచ్చితంగా 2 పార్టీల మధ్య ఒక సఖ్యత ఉండాలి, ఒక సహృదమైనటువంటి భావంతో మనం ముందుకు వెళ్ళాలి. పాజిటివ్ అట్మాస్ఫియర్ పాలిటిక్స్ అనేది 2 పార్టీల మధ్య ఉండాలి అనేది ఇక్కడ కీలకంగా మారింది. ఇలాంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాల అంశంపై ఒక క్లారిటీ వచ్చింది. ఆయన ఈసారి కూడా గాజువాక, భీమవరం 2 స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు అనేది 2 పార్టీ వర్గాల్లో బాగా వినిపిస్తోంది.